అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు మా అనసూయ అనే అమ్మాయి 6వ బిడ్డ అనమాట మా నాన్నగారికి. ఆ అమ్మాయి 3వ నెల 4వ నెల చిన్న పిల్లలు అలా పడుకొని ఉన్నప్పుడు పక్కకి తిరిగి పడుకోనుంది. బోర్లా పడే వయసులో అలా పక్కకు ఉన్నప్పుడు పెద్ద మన మంచాలంటే పెద్ద పెద్ద మంచాలు, నవారు మంచాలు, పెద్ద మంచాలు కదండి, అవి నిలబెట్టింటే దాని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నాం. మా అమ్మ నాన్న లోపల భోజనాలు చేస్తున్నారు. ఆ మంచం అలా ఒరిగి పడి ఆ పాప కణత మీద పడిందండి. చచ్చిపోయిందని ఇంకా పెద్దగా ఏడ్చేసింది. పిల్లకేమీ కాలేదు. దాని తర్వాత అమ్మాయి అది వెళ్ళి అప్పుడే వంచిన గంజిలో చేయి పెట్టేసేసి అయ్యో ఇలాంటి చిన్న చిన్న నిదర్శనాలన్నీ కూడా. నిదర్శనానికి చిన్న పెద్ద ఏం లేదమ్మా, అనుభవం కూడా చిన్న పెద్దది ఏం లేదు. చిలకలూరిపేటలో మా ఇంటికి చుట్టూ పూరి గుడిసెలే ఉన్నాయి. ఆ పూరి గుడిసెలు అన్ని తగలబడిపోయి మా ఇల్లు చుట్టూ నిప్పు అంటుకొని అలా ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు అమ్మ రక్షిస్తోందన్నమాట. పాదుకలు ఇచ్చిన దగ్గర నుంచి ఆ పాదాలతోనే నాకు అనుభవాలన్నీ. మీరు మీ అమ్మాయి పెళ్లి బాగా జరిపించాలనుకుంటున్నారా, అమ్మ సమక్షంలో జరిగింది అనుకుంటున్నారా? అమ్మ చేయించింది అనుకుంటున్నాను. సోదరులు మతుకుమల్లి వెంకటరామయ్య ఉరఫ్ రాముగానే ఇతరు జిల్లెలమూడి సోదరులందరకు పరిచితుడు. గత 50 సంవత్సరాలుగా అమ్మ సాన్నిధ్యంలోనే ఉంటూ ఆ అమ్మ సేవ చేసుకుంటూ ఆ అమ్మ చేతనే కళ్యాణం చేయబడి కుటుంబ సభ్యులతో అమ్మ దగ్గరే ఉంటున్న సోదరులు వీరు మతుకుమల్లి శ్రీధర్రావు గారు పినతల్లి కొడుకుకి వీరు కుమారులు అవుతారు. వారి కుటుంబ బంధుత్వాన్ని గురించి వారే చెబుతారు. అమ్మతో మా అనుభవాల శీర్షికన నేడు వారికి అమ్మకి గల అనుబంధాన్ని, అమ్మతో వారి అనుభవాన్ని మనతో పంచుకొనవలసిందిగా వారిని ఆహ్వానించాం. వారు అంగీకరించారు. వారు మనతో వారి అనుభవాలు పంచుకుపోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి మనకు వివరించవలసిందిగా వారిని అభ్యర్థించాం. నమస్కారం రావు గారు. నా పేరు మతుకుమల్లి వెంకటరామయ్య. మా తాతగారు వెంకటనారాయణ గారు, అంటే అమ్మ పినతల్లికి భర్త. మా నాన్నగారు అమ్మ పినతల్లికి పెద్ద కుమారుడు. మా అక్కయ్య పెళ్ళికి ముందే నేను ఈ ఊరు వచ్చాను. నేను 1968 ఆ ప్రాంతాల్లో అమ్మ దగ్గర మొట్టమొదటిసారి వచ్చాను. అది కూడా మా అమ్మగారు, నేను, మా మేనత్త గారు బ్రవరాంబ గారి పెద్ద కుమార్తె, మేము ముగ్గురం కలిసి వచ్చాం అమ్మ దగ్గరికి మొదటిసారిగా. నాకు గుర్తున్నంత మటుకు. అంతకుముందే జిల్లెళ్ళు ఆడే అమ్మ అని ఒక ఫోటో ఉండేది మా ఇంట్లో. మా వాళ్ళంతా ఇది మీ మేనత్త వరుస అవుతుంది, ఇట్లా అమ్మగారు అంటారా అని చెప్పి అనేవాళ్ళు. కానీ 68లో బాపట్లో మా బాబాయ్ గారు పెళ్ళి అయితే గురునాథరావు గారని ఆయన పెళ్ళి అయిన సందర్భంగా అప్పుడు మా అమ్మగారు ఇక్కడికి తీసుకొచ్చారు. మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? అప్పుడు నేను అనుకోవడం 11 ఏళ్ళు ఉంటాయేమో అనుకుంటున్నాను, ఎందుకంటే 68 అట్లా వస్తే అమ్మ అప్పుడు హిమాలయం పరిసర ప్రాంతాల్లో ఉంది. అంటే ఇప్పుడు అమ్మ నామ మందిరంలో చోట ఉన్నారు. సరే, అందరూ కూర్చున్నట్టే మేము కూడా కూర్చున్నాం. అప్పుడు అమ్మ దగ్గర రామకృష్ణన్నయ్య అని ఉండేవారు, కొండమూది రామకృష్ణ అన్నయ్య గారు. ఆయన అమ్మ కొంతమంది దర్శనం చేసుకొని పాద నమస్కారాలు చేసుకున్న తర్వాత మమ్మల్ని రమ్మని పిలిచారు. దానికి ముందు అమ్మ ఆయన కలిసి ఏదో మాట్లాడుకున్నారు, ఏంటో తెలియదు. నన్ను పిలిచారు, నేను వెళ్ళాను.
అమ్మ నువ్వు ఎవరబ్బాయివి అడిగారు. అడిగితే నేను నాగమణి కొడుకుని అని చెప్పి మా అమ్మగారి పేరు చెప్తే అమ్మ నువ్వు శ్రీధర్ కొడుకు కాదా అని అడిగారు. అంటే నేను నవ్వి ఊరుకున్నాను, అంతకుమించి ఏం లేదు. తర్వాత అది ఫస్ట్ అమ్మని దర్శనం చేసుకోవటం. తర్వాత మా అక్కగారు అంతకుముందే వచ్చారు. వచ్చి బ్రహ్మాండం శేష్ గారు అమ్మ పెద్ద కోడలు శ్రీ బ్రహ్మాండం కృతిశేషుడు బ్రహ్మాండం సుబ్బారావు గారి భార్య. ఆవిడ మాకంటే ముందే కొద్ది రోజుల ముందు వచ్చారు, కొద్ది నెలల ముందు. తర్వాత అట్లా అక్కని కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో మా అమ్మగారు తీసుకొచ్చారు. అది ఫస్ట్ రావటం. తర్వాత అక్కడి నుంచి మా అక్క పెళ్ళి అవటం కూడా ఇక్కడే అయింది. మా తాతగారు వాళ్ళు కూడా అమ్మ చేత. మీ తాతగారు అంటే మీ నాన్నగారు అమ్మ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీ అక్కయ్య గారి పెళ్ళప్పుడు ఆయన ఉన్నారు. మా బామ్మగారు కూడా ఉన్నారు. అది చిన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి చెప్పి అమ్మ చేత మా అక్కయ్య గారు పెళ్లి చేయించారు. చెప్పండి ఆ సంఘటన ఏంటి, ఎట్లా? అది అమ్మ చీరాల్లో మా నాన్నగారు వాళ్ళు ఉండేవారట. మా తాతగారు సర్వేర్ ఆ రోజుల్లో. ఆ సర్వే డిపార్ట్మెంట్లో ఉండి సర్వేర్గా చేస్తున్న రోజుల్లో ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మ సుబ్బారావు బాబు గారిని కడుపుతూ ఉన్నారట. అమ్మ పెద్ద కుమారుడు శ్రీ బ్రహ్మాండం సుబ్బారావు గారి కడుపుతూ ఉన్నారు. ఆ సందర్భంగా అమ్మ మా నాన్నకి అంతా ఇండివిజువాలిటీ, కొంచెం మూర్ఖంగా ఉండేవారు. అంటే చిన్నప్పుడు ఆయనకి అది చిన్నతనం ఉంటుంది. నేను అలా మూర్ఖంగా ఆయన మంచం ఎవరన్నా వాడినా, ఆయన దుప్పట్లు ఇవి వాడినా ఊరుకునేవాళ్ళు కాదు. అమ్మ వెళ్ళి ఆ మంచం మీద కూర్చుంటే లే నా మంచం అది, నువ్వు కూర్చోవడానికి లేదని చెప్పి ఎత్తి కింద పడబోయారు. ఎత్తి అయిపోతే కాదు నాన్న, నాకు కొడుకు పుడతాడు, నీకు కూతురు పుడుతుంది, నేను కోడలుగా చేసుకుంటాను అని చెప్పారట. అమ్మ ఆ సందర్భంలో చెప్పారట. చెప్తే అది మా తాతగారు మా బామ్మగారు ఆ ఇన్సిడెంట్ చెప్పి అమ్మ చేత ఒప్పించారు. ఒకటి ఏంటంటే ఆ సందర్భంలో అమ్మ ఆయనతో ఆ రకంగా అంటాం, మీ నాన్నగారు అమ్మని కింద పోయే ముందు అమ్మ జరగపోయేది చెప్పటం. అవును, చాలా గొప్పగా ఉంది. అవును, చెప్పండి. ఆ రకంగా మా అక్కయ్య పెళ్ళి ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో, అంటే అమ్మకి చాలామంది ఎన్నో ఇచ్చి చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆర్థిక పరంగా మా కుటుంబం చాలా తక్కువ స్థితిలో ఉంది. అందువల్ల అది అట్లా చేశారు. మీ అమ్మగారు పేరు చెప్పలేదు. మా అమ్మగారు మొత్తుమల్లి నాగమణి అమ్మగారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మా అమ్మగారికి మా అక్కగారు, నేను, నా తర్వాత మళ్ళీ 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ముందు మా అక్కయ్య, తర్వాత నేను, తర్వాత మా చెల్లెలు, మా తమ్ముడు. చెల్లెల పేరు లక్ష్మి, తమ్ముడి పేరు శ్రీనివాసు. తర్వాత ఏ సంవత్సరంలో మెక్కగారినిచ్చి బ్రహ్మాండం సుబ్బారావు గారికి పెళ్లి చేసిందమ్మా? 1969 మే 5న పెళ్ళయింది. ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మన బయట ప్రపంచంలో దేవుడు అంటే రాముడనో కృష్ణుడనో లేకపోతే వెంకటేశ్వర స్వామినో ఇట్లా ఒక పురాణానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎక్కువ మంది హిందువులు కానీ ఎవరైనా కానీ కొలుస్తారు. అట్లాంటిది ఒక చర్మచక్షులతో ఒక కర్ణం గారి భార్య మామూలుగా ఉండే ఒక ఆవిడని చూసి, మీకు బంధువైనా సరే మొట్టమొదటిసారి చూసినప్పుడు చిన్నపిల్లగాడుగా ఉన్నప్పుడైనా సరే ఏమనిపించింది మీకు ఆవిడని దర్శనం చేసుకుంటే? అంటే అప్పుడే ఏదో దైవం అనేది అదే లేదు. అక్కడ అమ్మ నన్ను నువ్వు ఎవరబ్బాయివి ఏమిటి అని అడిగినప్పుడు కూడా నాకు ఒకసారి నవ్వు వచ్చింది, కానీ మా అమ్మ పేరు ముందు చెప్పాననే ఫీలింగ్ రాదు. నవ్వుకుంటూ తల ఉంచుకున్నాను అంతే. అంటే కొబ్బరికాయ కొట్టించింది మా అమ్మగారు, కొట్టి 2 చెప్పలు చేతికి ఇచ్చా, అది తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అంతే. అదే ఒక జగన్మాత దగ్గరికి వచ్చాను, అమ్మ దగ్గర ఉన్నాను అనే ఫీలింగ్ నాకు లేదు. ఆ వయసులో మీకు ఏ రకమైన భావాలు కలగలేదు. తర్వాత మీరు తెనాలి అన్నారు, మీ ఊరు. మెక్కయ్య గారి 69లో ఇక్కడ మీ అమ్మ పెద్ద కుమారులకి ఇచ్చి వివాహం జరిగిపోయింది. ఆ తర్వాత మీరు జిల్లెళ్ళమూడి అమ్మ సేవకి ఎప్పుడు వచ్చారు? రావటానికి గల కారణం, దాని నేపథ్యాన్ని గురించి ఏమన్నా వివరిస్తారా? నేను దైవంగా వచ్చానని చెప్పుకోవటం కంటే కూడా నాకు చదువు అబ్బలేదు. చదువు అబ్బకపోవటంతో ఏవో చిన్న పనులు చేసుకుంటూ బెదవాడ, తెనాలి అలాంటి చోట చిన్న పనులు అవి చేసుకుంటూ ఉండేవాడిని. చేసుకుంటూ ఇక్కడికి వస్తే మా అక్కేమో నువ్వు కూడా ఇక్కడ ఉండిపోవచ్చు కదా అంటూ ఉండేది.
ఒకరోజు ఇలా నేను లారీ క్లీనర్గా బెజవాడలో జీవనం గడుపుతున్నాను. గడుపుతుంటే జిలేడ్ మీద వస్తే నాన్న నువ్వు మన వ్యాన్ మీదే ఉండొచ్చు కదా అని అమ్మ అన్నారు. సరే అని చెప్పి అట్లా ఉండిపోవడం తటస్థించింది. ఏ వయసులో వచ్చారు మీరు అప్పుడు? నేను సంవత్సరం చెప్పలేను కానండి, 72 నుంచి ఫ్రీక్వెంట్గా వస్తున్నాను. అంటే మీరు ఇక్కడ ఈ ఊళ్ళో ఉండటం కోసంగా ఏ వయసులో వచ్చారు? వ్యాన్ మీద ఉండటానికి వచ్చేటప్పటికి వయసు ఎంత? 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండొచ్చు. 15 16 ఏళ్ళు 16 దాకా ఉండొచ్చు అండి, మరి 14 కాదేమో. ఎందుకంటే నేను 9th క్లాస్ దాకా చదివి మానేశాను, అందుకని అట్లా చూసుకున్నా సుమారుగా 16 సంవత్సరాలు. 79 ఆ ప్రాంతంలో అక్కడి నుంచి మా అమ్మగారు వాళ్ళు పూర్తిగా వచ్చేసారు. అట్లా రావడానికి కారణం ఏదైనా అమ్మ అడగటం కానీ రమ్మంటం కానీ ఇట్లాంటిది? అంటే మా నాన్నగారికి ఏమో ఉద్యోగం ఏముండేది, రైల్వేలో చిరుద్యోగి ఏదో డైలీ వేజెస్లో చేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే మరి తను అక్కయ్య చేసుకోలేని తను ఒకటి ఉంది, చిన్న బిడ్డ మళ్ళీ గర్భిణితో ఉంటాం. ఇవన్నీ చూసి అమ్మ కాదు మీరు వచ్చేయండి, అది కూడా చేసుకోలేకపోతే నువ్వు ఉంటే హాయిగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో అమ్మ రమ్మని చెప్పారు. మీరు ఇక్కడ ఉండటం మొదలెట్టిన తర్వాత అమ్మ మీ చిన్నప్పుడు చూశారు, తర్వాత బంధుత్వం అంతకుముందే ఉంది, తర్వాత బంధుత్వం బలపడింది మెక్కయ్య కానీ వారి అబ్బాయికి ఇవ్వడంతో మీరు ఇక్కడ ఉండిపోయినారు. ఆవిడలో మీరు ఈవిడ చాలా గొప్పది అని మీకు ఊహ వచ్చేట్టుంది. దాదాపు 16 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి ఈవిడలో విశిష్టమైన లక్షణాలు ఏ సంవత్సరంలో ఏ సందర్భంలో ఏదన్నా సందర్భంలో మీరు ఏమైనా గ్రహించిందని ఉందా? అమ్మ ఉన్నంత మటుకు నాకు అవి గుర్తులేవు. అమ్మ ఉన్నంత మటుకు అవి నేను గుర్తించలేని స్థితిలోనే ఉన్నాను. ఏదో అందరూ దండం పెడుతున్నారు, నేను దండం పెట్టాను. ఆవిడ పెడితే మంచి జరుగుతుందనే భావన అంతే. ఆవిడ దైవమా ఇంకోట అనేది నాకు తెలియదు. తర్వాత నా ఒడుగు కూడా ఇక్కడే చేశారు అమ్మ, అమ్మే చేసింది నా ఒడుగు. అది కూడా ఇక్కడ మన గోపాలనయ్య గారు, కొండమూది గోపాలకృష్ణమూర్తి గారు, గోపాలనయ్య అంటారు, వాళ్ళ పెద్దమ్మాయి పెళ్లి సందర్భంలో నాకు వాళ్ళ పెద్ద అబ్బాయికి ఒడుగు చేశారమ్మ. అదే తర్వాత మీ వివాహం కూడా ఈ అమ్మ సమక్షంలో జరిగినట్టుగా? అమ్మ సమక్షంలోనే కాదండి, అమ్మే చేశారు. అమ్మ ఒప్పించడం కూడా, ఎందుకంటే నాకు కూడా ఒక ఉద్యోగం మంచిది లేదు. ఉద్యోగం లేని కారణంగా మేము ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మా నాన్నగారికి ఉద్యోగం లేదు, చదువు అంతన్నమాట. ఆర్థిక పరంగా బాగా ఇబ్బందులు పడ్డాం. అందుకని సంపాదన బాగా లేకపోతే పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయంలో ఉన్నవాడిని. అమ్మ కాదు నాన్న అని చెప్పి పెళ్ళి చేశారు. మీ భార్య, వారి పేరు, మీకు ఎంతమంది పిల్లలు, పిల్లలకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ గురించి కూడా 2 మాటల్లో పరిచయం చేయండి. మా మామగారు చిలకలూరుపేట, ఆయన రామకృష్ణ శాస్త్రిరావు గారు అని చిలకలూరుపేటలో డ్రాయింగ్ మాస్టర్. మనకి మా జిల్లేళ్ళ మూడులో అందరూ ఆయన డ్రాయింగ్ మాస్టర్ గారు, ఫోటోగ్రాఫర్ గారు అని పిలుస్తారు. బాగా తీసేవారు అమ్మకి. అది ఫోటోగ్రాఫర్ మాస్టర్ అనేవాళ్ళు. డ్రాయింగ్ మాస్టర్ గారు అనేది చాలా ఎక్కువగా నానుడి. వాళ్ళ అమ్మాయినే అమ్మ నాకు ఇచ్చి చేశారు. అమ్మాయి ఇప్పుడు నాకు కోపగించుకోవడం చూసారా మీరు? చూశాను. అభ్యంతరం లేకపోతే ఆ సన్నివేశాన్ని చెప్పండి. అది సన్నివేశాలు గుర్తులేదు, కోపం ఉంది అమ్మకి. తర్వాత అమ్మ నన్నే ఒకసారి కేకలేస్తారు ఓ సందర్భంలో. చెప్పను టాప్ సీక్రెట్. సరే, ఇన్సిడెంట్ కూడా అంత గుర్తు కూడా లేదు, కానీ మొత్తానికి కేకలేస్తారు. తర్వాత మీరు కేకలేయటం అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి మందలించారా? ఆ విషయాలు నీకు అనవసరం అన్నట్టుగా. మీ ఉపనయనప్పుడు అమ్మ ఏదో మంత్రం చెప్పారు కానీ నాకు గుర్తు లేదండి. అది కూడా లేదు. తర్వాత నేను తరచుగా ఎక్కువగా ఏదో 2 బీజాక్షరాలు చెప్పుకుంటూ ఉంటాం జరిగింది. అమ్మలో ఏ లక్షణం అంటే మీకు ఇష్టం? నాకు అమ్మ చిన్నప్పుడు అంటే బాగా తెలియకపోయినా ఏంటంటే అమ్మ దేవుడు అనేది మాత్రమే నాకు తెలుసు. అది నాకు పెళ్ళి ముందు నుంచే అమ్మ దేవుడు అనేది తెలుసు. ఈ అమ్మ మెర్కిల్స్ ఇలాంటివి మాత్రం నాకు తెలియదు. తర్వాత
ఈరోజు కూడా అమ్మ గురించి ఏంటి అని అంటే అమ్మ దేవుడు అంతే, నాకు పర్సనల్ ఎవరు పర్సనల్ వాళ్ళవే కానీ అది చెప్పడం నాకు చేత కాదనే చెప్తా. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా నేను అలాగే చెప్తాను. అమ్మ ఏం మెరికల్స్ చూపించడం అంటే అమ్మ దేవుడు అని చెప్పి నాకు దృఢమైన అభిప్రాయం చెప్తే కానీ ఎట్లా ఏమిటని చెప్పి విశ్లేషణ చేయలేదు నాకు అంత. ఎప్పుడన్నా అమ్మతో ప్రయాణాలు చేశారా? అమ్మ ఎక్కినప్పుడు నేను కార్ డ్రైవ్ కూడా చేశాను. ఓహో, అదృష్టవంతులు. ఏ సందర్భం? ఎప్పుడు? ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంటే హిమాలయానికి వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చిన తర్వాత ఈ జనాలంతా ఎక్కువగా ఉన్నారు, మనం అట్లా 7 మైల్ దాకా వెళ్ళొద్దాం అనే సందర్భంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు రోడ్డు వేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణ అన్నయ్య సింహద్వారం కడుతున్నాడు. లక్ష్మీనారాయణ గారు 7 మైల్లో సింహద్వారం కడుతున్నారు. నాన్న నువ్వు ఇప్పుడు అక్కడ దాకా మనం వద్దు, 2వ రోజు దాకా వెళ్ళొద్దాం, మళ్ళీ తనకు తెలిస్తే బాధపడతాడు తను లేకుండా అక్కడికి వెళ్ళటం అని చెప్పి అమ్మ అన్నారు. అంటే నేను అక్కడి నుంచి వెనక్కి తిరిగి తీసుకొచ్చేసాను. అంటే ఒక 10 నిమిషాలు అక్కడే ఆ ప్రాంతాల్లోనే ఆగి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మీరు ఇన్నాళ్ళు జిల్లాలో ఉన్నారు, ఇందాక అడిగాను నేను. మీకు ఇక్కడ ఉండటం మూలకంగా ఉన్న పరిస్థితులు కానీ ఈది బాధ మూలకంగా కానీ ఎప్పుడన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించడం కానీ, లేకపోతే మనం అమ్మ మాట విని ఇక్కడికి వచ్చామని చెప్పని ఒక రకమైన పశ్చాత్తాపం కానీ ఎప్పుడన్నా కలిగిందా? అది మామూలుగా అయితే తెలియదు కానివ్వండి. నేను 82 అక్టోబర్ 31 అంటే ఇందిరాగాంధీ చనిపోయిన రోజు ఈ ఊరి నుంచి అతి బలవంతంగా అమ్మని ఒప్పించి, అమ్మ నేను గిల్లెండ్ నుంచి వద్దని, గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా వెళ్ళొద్దండి, ఆ సందర్భంగా ఉండిపోయాను. కానీ మానేశాననే బాధ మాత్రం ఆ రోజుల్లో అసలు లేదు. అలా జిల్లేడు నుంచి అమ్మని అంటే ఒప్పించి బాపట్ల హాస్పిటల్ బాగా డెవలప్ చేయాలనే దృష్టితో డాక్టర్ గారికి వాళ్ళకు ఉండేది. విద్యాసాగర్ గారు కూడా అప్పుడు వచ్చి ఉండేవాడు. బాపట్లో అమ్మ హైమా డయాగ్నిక్ సెంటర్ అనే పేరుతో ఫ్రీ మెడికల్ హాస్పిటల్ పెట్టారు. అమ్మ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రింజకుమార్ గారు పనిచేసేవారు. మీరు అక్కడికి వెళ్ళారు. అక్కడే ఉందామని, అంటే ఆపరేషన్కి సంబంధించినట్టుగా నేర్చుకుందామని, అసిస్టెన్సీగా నేర్చుకుందామని, అనస్థీషియా మిషన్ అది నేర్చుకోవాలని ఒక ఉబలాట ఉండేది. ఆ సందర్భంగా ఈ పొద్దున్నే వెళ్ళి, ఇక్కడ పొద్దున్నే 7 వ్యాన్ ఉండేది, పిల్లలు నిద్ర లేచేవాళ్ళు కాదు, నేను బాపట్ల వెళ్ళిపోయేవాడిని, పిల్లలు పడుకున్న తర్వాత వచ్చేవాడిని, ఇట్లా బాధగా ఉండేది. సరే ఇట్లా కాదని అమ్మతో ఒప్పించి, కొంచెం బలవంతంగానే ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒప్పించి బాపట్ల వెళ్ళాను. బాపట్ల వెళ్ళి మళ్ళీ 3 ఏళ్ళు అయింది. అంటే ఆగస్టు 1, 2009 ఆగస్టు 1st వీక్లో వచ్చాను జిల్లేడు. మళ్ళీ తిరిగి అమ్మ శరీరం చాలించిన తర్వాత 2009 ఆగస్టులో తిరిగి వచ్చారు. వచ్చి జీతానికి అప్పుడు అమ్మ ఉన్నప్పుడు కూడా నేను సర్వీస్ చేశానని మాత్రం అంటలేదు. జీతానికే ఉన్నాను, వ్యాన్లో పనిచేసినా జీతం తీసుకున్నాను, హాస్పిటల్లోనూ జీతం తీసుకునే పనిచేశాను. సర్వీస్ అంటే వాలంటరీ సర్వీస్ కావచ్చు, జీతం తీసుకునే కదా. అది ఏదైనా పెట్టుకోవచ్చు, పేర్లు పెట్టుకోవచ్చు, అది తీసుకునే వ్యక్తులను బట్టి ఉంటుంది. సరే, మీరు అమ్మని దైవంగా నమ్ముతున్నారు, ఎట్లా అని నేను చెప్పలేనన్నారు. ఆ ఒక్కటే మీ మనస్సులో నిలిచిందన్నారా? మీకున్న అనుభవం ఏదో చెప్పారు. అమ్మని చూద్దాం అనుకునే వాళ్ళకి కానీ, భవిష్యత్ తరాల వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సూచన కానీ, సలహా కానీ, సందేశం కానీ ఏమైనా ఉంటే ఆఖరిగా చెప్పండి. ఖచ్చితంగా అమ్మకి ఇది అని చెప్పి మనం విన్నవిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మొక్కుకునే మనం కోరిక విన్నవించడంలోనే తేడాలు ఉన్నాయి, కానీ ఆవిడ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు మీ అమ్మాయి పెళ్ళి బాగా జరిపించాలనుకుంటున్నారా? అమ్మ సమక్షంలో జరిగింది అనుకుంటున్నారా? అమ్మ చేయించింది అనుకుంటున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అమ్మతో మీ గల అనుబంధాన్ని, మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రాము గారు. మీపై, మాపై, ఈ జగతిపై అమ్మ అనుగ్రహం సదా ప్రసరించగలందులకై అమ్మని సర్వదా ప్రార్థిస్తూ నమస్తే. జయ హో మాత. శ్రీమతి మతుకుమల్లి లక్ష్మీ శారద గారు, శారదగానే ఎక్కువగా వీరు పరిచితులు జల్లెముల్లో. సోదరులు శ్రీ మతుకుమల్లి వెంకటరామయ్య ఉరఫ్ రాము గారి సతీమణి వీరు. అమ్మతో మా అనుభవాల శీర్షికన నేడు వారి అనుభవాలను మనతో పంచుకునేందుకు గాను వారి ఆహ్వానించాం. వారు దయతో అంగీకరించారు. ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి కూడా చెప్పమని కోరాం. నమస్కారం శారద గారు. నమస్కారం అండి.
నా పేరు శారద. నేను చిలకలూరుపేట డ్రాయింగ్ మాస్టారు అంటే శేషగిరిరావు గారి పెద్ద కుమార్తెని. మా నాన్నగారికి 7 ఆడపిల్లలు, 1 మగపిల్లాడని. నాన్నగారు 19వ సంవత్సరం, ఆయన వయసు 19వ సంవత్సరం నుంచి జిల్లెళ్ళముడి రావటం మాకు చెప్పారనమాట. అలా వస్తున్నాము అని చెప్పారు. ఆయన రావడానికి కారణం వాళ్ళ స్నేహితుడు లారీ డ్రైవర్ ఎవరు ఆంజనేయులని ఒక ఆయన ఉండేవారట. ఆయన వెళ్తూ వెళ్తూ వస్తావరా అంటే నాన్నగారు కూడా వచ్చారనమాట ఆయనతో కలిసి. అప్పుడు మన దేవాలయాలకి కొండరాళ్ళు, బొప్పూడి నుంచి కొండరాళ్ళు వస్తూ ఉండేవి. వాటిలో ఆ లారీలో నాన్నగారు కూడా వచ్చారు అమ్మని చూస్తానికి. అంటే దేవాలయాలు అంటే అప్పుడు ప్రస్తుతం అనసూయేశ్వరాలయం అమ్మ కూడా అక్కడే ఆలయంలోనే ఉన్నారు. ఆ ఆలయ నిర్మాణం కోసంగా అప్పట్లో రాళ్ళు తెప్పించేవాడు, అది ఒప్పటి నుంచి వస్తుండేవి. ఆ లారీతో వచ్చారు. ఆ లారీతో వచ్చారట. అప్పుడు అమ్మ అక్కడే హిమాలయ గుడిసెలాగా ఉండేది కదా, దాంట్లో ఉండేవారట. హిమాలయం దగ్గర అమ్మ పర్ణశాల అంటే పూరిళ్ళలో ఉండేవారట అమ్మ మొట్టమొదటిసారిగా. అప్పుడు అలా వచ్చి చూసి అమ్మని చూసి నమస్కారం చేసుకున్నారట. అమ్మ ఆ రోజు ఉండి నాన్న భోజనాలు చేసి వెళ్ళండి అన్నారట. ఏ సంవత్సరం సుమారుగా? మా నాన్నగారికి 19 సంవత్సరాలు అండి. అంటే అప్పుడు దగ్గర 60కి ముందు అలా నాన్న రావటం, అక్కడి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉండేవారు. తర్వాత వివాహం జరగటం, తర్వాత నేను పుట్టడం. అలా మీ తల్లిదండ్రులు పేర్లు, మీరు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఎంతమంది? మేము 7 ఆడపిల్లలు, 1 మగపిల్లాడండి. దానికి అమ్మ ఇచ్చిన నిర్వచనం 8 మందిని నువ్వు కనాల్సిందే నాన్న అని చెప్పారట. 3 తర్వాత నుంచి నాన్నగారు అమ్మ ఆపరేషన్ చేయించుకుంటాను అంటే వద్దు నాన్న అంటూ అలా 6వ దాకా వచ్చిన తర్వాత అమ్మ అనసూయ అని పేరు పెట్టుకున్నాను, ఇప్పుడన్నా ఆపేయమ్మా, ఇంకా 6 ఆడపిల్లలు అయిపోయారు అని అంటే వద్దు నాన్న 8 మందిని నువ్వు కనాల్సిందే, 8 మందిని నువ్వు భరించాలని చెప్పారట. అది దానికి ఏదో నిర్వచనం, మేము 8, మాకు8, నాకు8, నేను 8 అనుకుంటూ 4 నిర్వచనాలు చెప్పారట, నీకు8 అని. అది మా నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు అనమాట. అలా మరి అది ఏంటి లెక్కని తర్వాత నేను అందరి అమ్మమ్మ అంటారు ఆవిడని, కామేశ్వరమ్మ గారు, ఆవిడని అడిగితే చెప్పారనమాట. అమ్మ వాళ్ళ అప్పచెల్లెలు వాళ్ళు అంతా 8 మంది. తర్వాత అమ్మ కాన్పులు అంటే అమ్మమ్మ గారికి అమ్మ నా తమ్ముళ్ళు వాళ్ళు ఒక 8, అమ్మకి అలాగే 8 గర్భాలు అని, అందుకని మీ నాన్నగారికి 8 అని చెప్పింది, అలా చెప్పుంటారు అమ్మ అని చెప్పి ఏదో నాకు నిర్వచనం చెప్పారు అంతే, కామేశ్వరమ్మ గారు. అలా మేము 8 మందిని. మా అమ్మ పేరు సుబ్బాయమ్మ. మేము తరచూ ఎప్పుడూ వస్తూనే ఉండేవాళ్ళం, నాన్నగారు తీసుకొస్తూనే ఉండేవాళ్ళు. చిన్నతనం నుంచి దైవము అంటే అమ్మ ఫోటో చూపించి అమ్మే దైవం అంతే. మీలో ఎంతమందికి అమ్మ పేర్లు పెట్టింది? ఎంతమందికి పెట్టారు అంటే మొట్టమొదట మా పెద్దమ్మాయి ఆరుద్ర నక్షత్రం అంటే శారద అన్నదట, అన్నారు అంతే. ఆల్మోస్ట్ అందరికీ అమ్మే పెట్టారు. పుట్టెంట్రుకలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు అన్నీ కూడా అమ్మ దగ్గరే జరిగేవి. నాకు తర్వాత మా చెల్లెళ్ళకి అందరికీ కూడా అలాగే జరిగేది. ఆఖరి అమ్మాయి నా పెళ్లి నాటికి నాకు 1981 నవంబర్ 17 హైమక్క జన్మదినోత్సవం రోజున మా వివాహం జరిగింది. వారి పేరు రాము. అమ్మ పెద్ద కోడల శేషు గారికి తమ్ముడు. తర్వాత నాకు 82లో మా పాప పుట్టిందండి. తనకి శేషుదిని అడిగారట మా అమ్మ పేరు పెట్టుకుంటాను రాముడి కూతురికి అని. నీ ఇష్టం అమ్మ అన్నారట. సరే అలా మా అమ్మాయికి జనవరి 13 సంక్రాంతి రోజున వాళ్ళ అమ్మగారి పేరు శ్రీరంగ అని పెట్టారు. పెట్టి జిల్లెళ్ళమూడి అమ్మకి అమ్మ పేరు అంటే మేము అనుకున్నాం రంగమ్మ గారు అని పెడతారేమో అని అనుకునేదాన్ని నేను. అప్పటికి నాకు 18వ సంవత్సరం, చిన్నపిల్లని కదా అలా ఊహించాను. ఊహిస్తే అప్పుడు అన్నారనమాట, మా శ్రీ అనన్నా పిలుచుకోవచ్చు, రంగా అనన్నా పిలవచ్చు, మోడ్రన్గానే ఉంది కదా అని చెప్పి నన్ను ఒప్పించారు ఆ పేరు పెట్టి. తర్వాత ఆ రోజు భోగి రోజున భోగి పళ్ళు పోసి తన 13 మా పాపకి అప్పుడు 13వ రోజు భోగి పళ్ళు పోసి పేరు పెట్టారు. అది ఫస్ట్ పాప. తర్వాత బాబు రెండో వాడి పేరు నాగేశ్వర వంశీ కాశ్యప. వాడి కాన్పు స్వయంగా అమ్మే చేశారు. అదంతా చెప్పక్కల్లా, కానీ క్లియర్గా నేను అమ్మని చూశాను. వచ్చి నా పొట్టంతా నిమురుతూ అలా కాన్పు చేయడం నేను కళ్ళారా చూశాను. తర్వాత మీరు
జిల్లెంబడి వచ్చారు. అమ్మతో మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఆవిడ మీతో ఏదైనా మాట్లాడటం? 81వ సంవత్సరం నుంచి 85 వరకు తరచూ అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉండేదాన్నండి. అలా మాట్లాడుతున్నప్పుడు కొన్ని చెప్పేవాళ్ళు. అంటే అమ్మ కోడలు నాకు ఆడపడిచే కదండి, అలా అవి ఇవి సరదాగా అవి ఇవి చెప్తూ అలా కూడా ఉండేవారు. అవన్నీ మామూలు టాపిక్లుగా. తర్వాత ఏంటంటే ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు ఎక్కువ అమ్మతో, భయంగా ఉండేది. దైవం మాట్లాడకూడదు అన్న భావమే అంతే. మీరు ఆవిడ దైవం అని చెప్పని మీ తల్లిదండ్రులు అనుకున్నారని చెప్పని మీరు అనుకుంటున్నారా? మీకు ఏదన్నా అనుభవం ఉందా? చాలా అనుభవాలు ఉన్నాయండి. మా నాన్నగారు, మా చెల్లెళ్ళు చిన్నతనం నుంచి పుట్టిన దగ్గర నుంచి చాలా అనుభవాలు ఉన్నాయి అమ్మతో. అంటే అమ్మని మేము ఊరికే అలా చూసి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిన తర్వాత మాకు ఇంట్లో జరిగే ఇన్సిడెంట్లు అన్నిటికీ కూడా చాలా వాటిలో అమ్మ దైవంగా నాకు కనపడింది, తటస్థించింది. నేను అందుకని అప్పటి నుంచి కూడా మా ఇంట్లో నాకే కాదు మా చెల్లెళ్ళందరికీ, ఆఖరికి వచ్చే మరుదులకు కూడా, అంటే వాళ్ళ భర్తలకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా అమ్మ దైవం అన్నది ప్రగాఢ విశ్వాసము. అంటే మీకున్న అనుభవాలు ఏదనంటూ కొన్ని మాకు తెలియపరచండి. మీకు ఏ రకంగా మీకు అమ్మ అనుభవాన్ని ప్రసాదించింది? చాలా చిన్నతనంలో మేము 6వ తరగతి చదువుతున్నాను. నేను మా 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నాను. అంత చిన్నతనంలో మా అనసూయ అనే అమ్మాయి 6వ బిడ్డ అనమాట మా నాన్నగారికి. ఆ అమ్మాయి 3 నెలల 4 నెలల పిల్లల చిన్నపిల్లల అలా పడుకొని ఉన్నప్పుడు పక్కకి తిరిగి పడుకోనుంది. బోర్లా పడే వయసులో అలా పక్కకు ఉన్నప్పుడు మన మంచాలంటే పెద్ద మంచాలు, నవారు మంచాలు, పెద్ద మంచాలు కదండి, అవి నిలబెట్టింటే దాని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నాం మేము. మా అమ్మ నాన్న లోపల భోజనాలు చేస్తున్నారు. ఆ మంచం అలా ఒరిగి పడి ఆ పాప కణత మీద పడిందండి. మంచం కోడు అది 3 నెలల పిల్ల. ఆ కణత మీద ఆ మంచం ఇంతలావుగా ఉండే మంచం పడేటప్పటికి ఇంకా చచ్చిపోయింది అనుకొని భయపడి నేను మా చెల్లెలు నా తర్వాతది బయటికి పరిగెత్తాం. మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి ఇంకేముంది చచ్చిపోయిందని ఇంకా పెద్దగా ఏడ్చి చూసేటప్పటికి ఏమీ పిల్లకేమీ కాలేదు, జస్ట్ ఊరికే చిన్న కమిలింది. ఆ తర్వాత మా అమ్మ ఎత్తుకొని కాస్త నీళ్లు మొహాన కొట్టేటప్పటికి ఇంకా పెద్దగా ఏడుపు లంఘించుకుంది. సో బిడ్డ బతికింది. అదిగా అమ్మ రక్షించింది అనుకొని మాకు ఇంట్లో మొదట్లోనే పెద్ద ఫోటో ఉండేది. నాన్నగారు మొట్టమొదటిసారిగా కెమెరా కొనుక్కున్నప్పుడు అమ్మకి ఇండివిజువల్గా, నాన్నగారికి, తర్వాత అమ్మ మేనమామ సీతారామయ్య తాతయ్య గారికి, వసుంధరక్కయ్యకి, వీళ్ళందరికీ ఇండివిజువల్గా ఫొటోస్ అవి తీశారనమాట. అంటే నేను అన్ని ఫొటోస్ అవి నాన్నగారు తీస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ చూస్తూ ఉండేదాన్ని. ఆ ఫోటోలో చూసినప్పుడు వాటిలో పెద్ద ఫోటో, మాకు నచ్చిన ఫోటో ఒకటి పెద్ద చేసి పాకెట్లో పెట్టుకున్నాం అనమాట. మా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ ఫోటోకి నమస్కారం చేసుకొని ఏ పనైనా చేస్తాం. అలాగే ఇంకా ఆ ఫోటోని చూసి జయహోమాత అనేసేసుకొని ఆమెను బిడ్డను తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. సరే అది ఒకటి. తర్వాత 5 నెలల పాప వెళ్ళి దాని తర్వాత అమ్మాయి అది వెళ్ళి అప్పుడే వంచిన గంజిలో చేయి పెట్టేసేసి ఆమెను తీసేటప్పటికి ఇంకేముంది మళ్ళీ వెంటనే కాలిందేమో అని చూస్తే అది కూడా ఏమీ కాల. ఇలాంటి చిన్న నిదర్శనాలన్నీ కూడా చాలా ఉన్నాయండి. అవన్నీ అంటే నిదర్శనానికి చిన్న పెద్ద ఏం లేదమ్మా, అనుభవం కూడా చిన్న పెద్దది ఏం లేదు. అనుభవమే పెద్ద అన్నిటికంటే. అది చిన్న పెద్ద అనుకుంటాం, మనం అనుకుంటాం మన మనస్తత్వాన్ని బట్టి. ఇట్లా మీకు చిన్నప్పటి నుంచి అమ్మ దైవంగా నాకు తెలుసండి. అందరూ పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నన్ను రావుణ్ణి చేసుకుంటావా అని అడిగినప్పుడు మేము 81లో ఒక 15 రోజులు పెళ్ళికి ముందు నవంబర్ 17 అంటే 5వ తారీఖులో ఎప్పుడో వచ్చాం. నేను మా బామ్మ మా నాన్నగారు వచ్చాం. అమ్మ మీ పెద్దమ్మాయిని తీసుకొని రా అని చెప్తే వచ్చామండి. వచ్చినప్పుడు పైకి శేషోదన పైకి తీసుకెళ్తే అప్పుడు అన్నారనమాట, రావుని చేసుకుంటావా అమ్మ అని. అంటే నాకు తెలీదమ్మా, మా నాన్నగారు మీరు ఎలా చెప్తే అలాగా అన్న. ఇంకా అంతే. అప్పుడే తెల్ల చీర పెట్టి బొట్టు పెట్టి సరే చేసుకో మా వాడిని అని చెప్పారు. సరేనమ్మా అన్నాను. ఇంక వెళ్ళిపోయా. అది మొదలు అంతే. అలా చేసుకుంటూ చిన్నగా అన్నీ అమ్మ చెప్పినట్టుగా చేస్తూ వస్తున్నాను, అమ్మ నిర్ణయాన్ని బట్టి. తర్వాత మీరు ఇక్కడ 1981లో మీకు వివాహం అయింది.
అవునండి. కాపురానికి వచ్చారు. మీ నాన్నగారు కూడా చాలా మంచి అమ్మకు సర్వీస్ చేసిన వారు, భక్తులు. డ్రాయింగ్ మాస్టర్గా ఉద్యోగం చేస్తూ కూడా ఆయన అమ్మకి అనేక ఛాయాచిత్రాలు తీసి చాలా మందికి చాలా చక్కగా తీసేవారు. ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మతో మీరు ఇంటరాక్షన్తో పాటు ఇంకా ఏమైనా అనుభవాలు మీరు ఏదైనా పొందున్నారా? అవి ఎట్లా ఉన్నాయి ఏంటి? 81లోనే 81 వెళ్ళిపోయి 82 జనవరి జనవరి 1 ఫంక్షన్ జరుగుతుందండి. 82 అమ్మ కేక్ కట్ చేస్తూ డయాస్ మీద కేక్ కట్ చేస్తూ ఉన్నారు. మా కేక్ కట్ చేస్తున్నప్పుడు అమ్మ మాటికి అభయహస్తం ఇవ్వడం మొదలుపెట్టారు. అమ్మ అలా చేయి చూపించి అభయహస్తం ఇచ్చే ఫోటోలు చాలా తక్కువ అని చెప్పి నాన్నగారు ఏంటంటే కంగారుగా గబగబా ఫోటో తీద్దాం అని కెమెరా ఆన్ చేసుకుంటూ తీస్తున్నారు. ఎంతసేపు నాన్నగారు అలా చెయ్యి ఎత్తటము, మళ్ళీ అది వెంటనే అమ్మ ఏమో చెయ్యి ఇలా దింపేయడము జరుగుతున్నది. ఏంటి ఇలా జరుగుతుందని మేమిద్దరం, నేను వారు అలా అనుకుంటూ చూస్తూ ఉన్నాము. ఈలోగా ఏమిటంటే అక్కడ చిలకలూరిపేటలో మా ఇంటి వెనకాల మొత్తం చుట్టూ, మా ఇంటికి చుట్టూ పూరి గుడిసెలే ఉన్నాయి. ఆ పూరి గుడిసెలు అన్నీ తగలబడిపోయి మా ఇల్లు చుట్టూ నిప్పు అంటుకొని అలా ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు అమ్మ రక్షిస్తోందనమాట. దానికోసం అమ్మ ఇక్కడ నుంచి అభయహస్తం ఇవ్వటం, అక్కడ మా అమ్మను చెల్లెళ్ళు మాత్రమే, అంతా చిన్నపిల్లలు కదా, మా పెళ్ళికి 5వ నెల పిల్ల, ఆఖరి పిల్ల, అలా ఉన్న పసిబిడ్డలందరినీ ఒకటే గది, ఆ గదికి లోపల పెట్టేసేసి తాళం వేసి పంచలో మా అమ్మ బయట పడుకొని ఉంటారు అన్నమాట. నాన్న వస్తే తలుపు తీయడం కోసం. దానికోసమని అలా తాళం కూడా ఎక్కడ పెట్టిందో ఆ కంగారులో మంటల్లో కనపడలా. ఇల్లు చుట్టూ మంటలు. ఇంకా దాంతో వెంటనే అమ్మ చెయ్యి అభయహస్తం ఇక్కడి నుంచి అక్కడికి ఇచ్చారు. చుట్టూ మంటలు ఆరిపోయినాయి. కానీ ఇక్కడేమో కేక్ కట్ కాగానే అమ్మ వాసుదేవాచారి గారిని పిలిచి శేషగిరిరావు గారిని తీసుకొని తొందరగా బయలుదేరిన అన్న అని అన్నారు. అమ్మ ఎక్కడ ఏం జరిగినా కూడా తనకు తెలుస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఇది. తర్వాత మీరు అమ్మ సన్నిధిలో మీ వివాహం జరిగింది, పిల్లలు పుట్టారు, తర్వాత పేర్లు పెట్టింది, ఇవన్నీ జరిగినాయి. అమ్మ ఎప్పుడన్నా మీకు ఫలానా చేసుకోని సాధనా పరంగా ఫలానా పారాయణ చేయమని కానీ ఇట్లాంటివి ఏమన్నా మీకు చెప్పారా? అమ్మ అలా సాధన అని చెప్పేది కాదు, కానీ అమ్మ పాదుకలు ఇచ్చారండి నాకు. అమ్మ 83 ముక్కోటి ఏకాదశి రోజున అమ్మ తన చేతి మీదుగా పాదుకలు ఇచ్చారు నాకు. ఇచ్చి ఇవి పూజలో పెట్టుకుని, అన్న వీటికి పూజ చేసుకుంటే అన్నీ నీకు ఇబ్బందులు ఏముండవు, నువ్వు నాకు చెప్పాల్సినవన్నీ దానికి చెప్పేసాయి అని అన్నారు. అమ్మ పాదుకలకి చెప్పారు అట్లా అన్నీ. ఇంకా అక్కడి నుంచి నేను అమ్మ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఏది చెప్పుకునేదాన్ని కాదండి. ఆ పాదుకలకే ఇదమ్మా అని చెప్పి పాదాలు పట్టుకొని చెప్పేసేస్తాను. ఇప్పటికీ ఈ రోజు కూడా అలాగే జరుగుతూ ఉంది. చెప్పటం సరే, మీరు చెప్పింది ఎప్పుడన్నా ఖచ్చితంగా విన్నారు అమ్మ. వినటంతో పాటు మీకు దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏదైనా వచ్చి ఉంటుందా? అన్నిటికీ చాలా ప్రాబ్లమ్స్ అలాగే చెప్పానండి నేను. ఇవాళ ఇంట్లో ఇది లేవు అమ్మా, అది లేదమ్మా అని కూడా చెప్పేదాన్ని. చెప్తే వెంటనే అమ్మ అనుగ్రహంతో ఏదో ఒక రకంగా వచ్చేసేవి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. అలాగే ఒకసారి ఇలా కళ్ళలో కనపడి వాడికి గుండె నొప్పి వస్తుంది నాన్న, భయపడాల్సిన పనేం లేదు అని చెప్పారు. శరీరం చాలించిన తర్వాత అన్ని పాదుకలకి చెప్పుకోమన్నారు కాబట్టి ఇక నాకు శరీరం ఉన్నారా లేదా అన్న భావం ఎప్పుడూ లేదండి. ఇప్పుడు ఉందనే భావం ఎప్పుడు నాకు అమ్మ ఉన్నది. ఆ చెప్పులు వేసుకొని కూర్చున్నారు అమ్మలా అన్న భావమే ఈ రోజుకి కూడా. ఒకసారి అలాగే గంధం మా పాప పాదాల పైన వరకే రాసింది. ఎండాకాలం ఏంటంటే అమ్మకి పాదాలు వేడెక్కుతాయి, గంధం రాయాలి అని చెప్పి పైన పాదాల వరకు గంధం రాసేవాళ్ళం. అదైతే మా అమ్మాయి పైన వరకే రాసింది అనమాట. అడుగున పాదాలకి అడుగున రాయకపోతే తెల్లారుజామున అమ్మ నన్ను తట్టి లేపి, చూడమ్మా అరికాళ్ళు మంటలు పుడుతుంటే అరికాళ్ళకి రాయకుండా పైన వరకే గంధం ఎలా రాసిందో చూడు అన్నాడు. అప్పటికప్పుడు లేచి వెళ్ళి పాదుకలు చూశాను నేను. చూస్తే పాదుకలకు అడుగున గంధం లేదు, పైన వరకే ఉన్నది. అలా తను చెప్పిన దానికి నిదర్శనం ఇట్లాంటివి అన్నీ చూపిస్తూనే ఉన్నారు. ప్రతి విషయంలో చూపిస్తూనే ఉన్నారండి. అయితే మీకు అమ్మ ఎక్కువగా కళలో, ఇళ్ళలో ఉన్నప్పుడు ఇళ్ళలో లేనప్పుడు కళలో మీకు కనపడి మిమ్మల్ని దర్శనం ఇచ్చి మిమ్మల్ని గైడ్ అన్ని విధాలా నడిపిస్తూనే ఉన్నారండి. తర్వాత మనవడు పుట్టే సమయంలో కూడా పాపకి బాగా బీపీ ఎక్కువగా ఉండేది. బీపీ ఎక్కువగా ఉంటే తను డెలివరీ కాన్పు కష్టమవుతుందని అనుకుంటున్న టైంలో రేపు పౌర్ణమి వస్తుందమ్మా,
పాపకు చెప్పి ఆపరేషన్ చేయించి పిల్లాడిని తీయించమను, పిల్లాడు అని క్లియర్గా చెప్పారమ్మ. పిల్లాడిని తీయించమను, ఇదిగో చూడు అని చెప్పి వాడి కాళ్ళు చేతులు ఎలా నల్లబడుతున్నాయో అని చెప్పి ఒక బాబుని ఇట్లా చేతిలోకి ఇచ్చి నాకు చూపించారనమాట. పాదాలు అరిచేతులు వరకు నల్లబడుతున్నాయన్నమాట. అంటే ఇది కళలో జరిగింది. కళలో అంటే నేను తెల్లవారుజామున 4 గంటల టైంలో అమ్మ ఎవరో తట్టి లేపినట్టు లేపి చెప్పారు. అది నేను కళ అనుకోవాలంటే నాకు కళ ఇలా అనేం లేదండి. అమ్మ అన్నీ అలా పాదుకలు ఇచ్చిన దగ్గర నుంచి ఆ పాదాలతోనే నాకు అనుభవాలన్నీ. అమ్మ ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్నవి సరదాగా చెప్పేవాళ్ళు. అవి చెప్పిన తర్వాత చెప్పుకునేవి కాదంటే అంటే అల్లరి ఈ చీర ఇలా కట్టుకోమ్మా, అలా కట్టుకోమ్మా, తర్వాత ఈ చీర నీకు నప్పిందని, ఆడపడచ అంటే ఇలా ఉంటుందని, వాళ్ళ కోడల గురించి అలా ఇలాంటివన్నీ చిన్న చిన్న సరదాగా చెప్తూ ఉండేవాళ్ళు. మీరు హైమాలయంలో ఏదన్నా మీకు అనుభవాలు ఉన్నాయి? హైమక్క ఉన్నప్పుడు చూసారా? హైమక్కని నేను చూడలేదండి. అంటే ఫొటోస్ నాన్నగారు తీసుకురావడం, ఫొటోస్ చూడటం వరకే కాబట్టి తెలీదు. కానీ నేను ఇక్కడికి అమ్మ 7వ నెలలో ఫస్ట్ డెలివరీకి ఇక్కడికి వచ్చేసేయమన్నారు. ఇప్పుడు బాపట్ల నుంచి వచ్చేసేసి హాస్పిటల్ దగ్గర రూమ్స్లో ఉన్నామన్నమాట. ఉన్నప్పుడు హైమక్క నీ వెనకాలే ఉంటుందిలే అమ్మ అని చెప్పారనమాట. అప్పుడు అమ్మ అలా వెళ్ళలేదు. అమ్మ ఉన్నారు 81లోనే, 82లో జరిగిన సంఘటన. 82 నవంబర్ ప్రాంతాల్లో అనమాట. ప్రతిరోజు ఇక్కడి నుంచి కొంత దూరం బయటికి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు రాత్రిపూట వెళ్ళాల్సి వస్తే ఒక్కదాన్నే పాములు అవి తోటలో ఉండటం కదా, పాములు అవి వస్తాయని భయం ఉండేది. దాంతో వెనకాలే నాతో పాటు నడుస్తున్నట్టు ఒక పక్కన ఒక మనిషి లంగామణి వేసుకున్న వాళ్ళు ఎవరో పక్కన నడుస్తూ ఉన్నట్టు ఉండేది. కనపడుతూ ఉండేది. సరే అలాగే నేను అంటే హైమక్క వస్తుంది అమ్మ, హైమక్క నీ వెంట ఉంటుంది అని అమ్మ చెప్పారు కాబట్టి హైమక్కే అనుకునేదాన్ని. ఇంకా మరి ఎవరా అన్నది నేను అంత వివరంగా విశ్లేషించలేను. చెప్పారు కాబట్టి హైమక్కే. ఎవరో వస్తున్నట్టుగా మీకు అనుభూతి అవుతుంది. ఖచ్చితంగా గజ్జల శబ్దం వినపడుతూ ఉండేది. అలా తర్వాత నాకు హైమక్క నేను ఇట్లా నిన్ను ఇలా చూడటమే కానీ నిత్య రూపం నువ్వు నాకు అసలు చూపించలేదు అని అడిగితే ఒకరోజు తెల్లారుజామున వచ్చి లేమ్మా అని లేపారు. ఎవరు లంగా ఓణి, పట్టు లంగా జాకెట్, పసుపు పట్టు లంగా ఓణి, ఆకుపచ్చ ఓణి అవన్నీ వేసుకొని ఉన్న ఒక అమ్మాయి వచ్చి నన్ను నిద్ర లేపారు. లేపితే తను అమ్మ మేనకోడలు స్వాతి అని రంగడబావ కూతురు అంటారు, రంగడబావ చెల్లెలు. సరే అంటే అన్నయ్య గారి అమ్మాయి, రాఘవరావు గారి అమ్మాయి. ఆ అమ్మాయి లాగా ఉన్నదనమాట. ఏంటి స్వాతి నువ్వు ఏంటి అన్న అంటే, నేను స్వాతిని కాదు హైమక్కని, నువ్వు హైమక్క రా కనపడు అని అడిగావు కదా అందుకని వచ్చాను, స్వాతి అంటావేంటి అని అనగానే వెంటనే పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకున్నాను. తర్వాత కూడా అలాగే హైమక్కతో అనుభవాలు ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి. మీ దృష్టిలో కదా అనుభవమే పెద్దది ఏదైనా సరే, మీకు ఇది కళ్ళలో కనిపించింది నాకు హైమక్క. అవునండి, నిద్ర లేపటం అదంతా కూడా. తర్వాత మీరు నాన్నగారిని చూసారా? నాన్నగారిని చూశాను చాలా చిన్నతనంలో. నేను 6వ తరగతి చదువుకున్నప్పుడు అప్పుడే వచ్చాను. అక్కడ కింద పోస్ట్ ఆఫీసు దగ్గర కిటికీ లాంటిది ఏదో ఉండేది. ఆ కిటికీలో కూర్చొని ఉన్నారు నాన్నగారు. అప్పుడు అమ్మ ముక్కోటి ఏకాదశి. నేను 6వ తరగతి అనుకుంటా, చాలా చిన్నదాన్ని. మా బామ్మ ఇంకా ఎవరో అట్లా వాళ్ళు కలిసి వచ్చాము. వెనకాల స్నానాలు అవి చేసి అమ్మ ముక్కోటి రోజున అమ్మ దర్శనానికి వచ్చాము. అమ్మని చూస్తే సాక్షాత్ విష్ణుమూర్తిలాగా ఉన్నారు. ఇక్కడ చాలా బాగుంది నిజంగా. వెంకటేశ్వర స్వామి అంటే ఈయనేమో అనుకున్నాను అప్పుడు. అలాగే కిందకి వెళ్ళి చూసిన తర్వాత నాన్నగారేమో మామూలుగా పంచె కట్టుకొని అలా కామ్గా ఆ కిటికీలో కూర్చొని ఉన్నారు. ఈయన నాన్నగారు అంటే అబ్బా జగన్మాత భర్త అనుకొని దూరం నుంచి అంత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునే అంత చనువు లేదు కాబట్టి దూరం నుంచి నమస్కారం, చిన్నతనం కూడా. అంతేనండి. తర్వాత మీరు అమ్మని ఎప్పుడన్నా ఏదైనా కోరిక డైరెక్ట్గా ఉన్నప్పుడు ఫలానా నాకు ఇది కావాలి అది కావాలన్నా నాకు మీకున్న చనువుతో పెళ్ళైన తర్వాత కనుక్కున్నారా, అడిగారా ఎప్పుడన్నా? అటువంటిది ఏదైనా జరిగిందే? అది ఒక్కటి అదే తను బాపట్ల వెళదాము అన్నప్పుడు అమ్మ బాపట్ల వెళ్దాం అంటున్నాడు, తను వెళ్దాం అనుకుంటున్నామంటే ఏం అక్కర్లేదు ఇక్కడే ఉండండి అన్నారు గట్టిగా. అని అంటే కాదమ్మా ఉపేంద్ర కూడా
అక్కడే ఉంటున్నాడు, శ్రీనేమో చదువుకుంటున్నారు, వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుందని ఆయన వెళ్దాం అంటున్నారమ్మా అని అడిగితే సరే పోండి అని విసుగ్గా బొట్టు పెట్టి పంపించారు, కుంకుమ బొట్లాలు ఇచ్చి. దుఃఖించడం అమ్మ దుఃఖించడం చూశానండి. జూన్ 10వ తారీఖున మా నాన్నగారు పిల్లలందరినీ తీసుకొని వచ్చారు. అప్పుడు మేము బాపట్లో ఉండేవాళ్ళం, మేము కూడా వచ్చాము అనమాట ఇక్కడికి. నేను కూడా నాన్నగారు 1985 జూన్ 10వ తారీఖున 12వ తారీఖు అమ్మ ఆలయ ప్రవేశం అయ్యారు. ఆ ముందు 2 రోజుల ముందు అనమాట. వచ్చి అమ్మకి నమస్కారం చేసుకుందామని వస్తే అమ్మ చాలా బాధగా ఉన్నారు. సరే రామకృష్ణ అన్నయ్య లోపలికి పోవద్దు అని అంటే అమ్మ సైగ చేసి చెప్పారట, ఫోటోలు తీస్తారు వాడు వచ్చాడు రమ్మను అని అనగానే సరేనని రామకృష్ణ అన్నయ్య బయటకు వచ్చి శాశ్వతరావు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అమ్మ అంటే అందరం కలిసి వెళ్ళామండి. లోపలికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారిని అమ్మని చూపించి ఇట్లా తన పొట్ట వాళ్ళ ఇట్లా ఎదురు చేయి చూపించి వాళ్ళ పొట్ట తన పొట్ట మీద అలా అలా కుట్టుకుంటూ చాలా బాధగా చాలాసేపు బాధపడ్డారు, చాలా దుఃఖించారన్నమాట. మా నాన్నేమో ఇంకా అంటే నువ్వు వెళ్ళిపోతున్నావా, నా బిడ్డలే ఏమైపోతారో అన్నట్లుగా మా నాన్నగారు బాధపడిపోయారు. ఇక అందరూ ఏడ్చేసేస్తుంటే రామకృష్ణ అన్నయ్య గారు అమ్మ చాలా బాధపడుతున్నారు, మీరు మిమ్మల్ని చూసి అమ్మ తట్టుకోలేకపోతున్నారు, అది ఏమిటి అన్నది మేము చెప్పలేం, మీరు క్షమించండి మీరు వెళ్ళిపోండి అని చెప్పానంటే అమ్మ కాదు అని చెప్పి పిలిచి అందరికీ బొట్లు పెట్టారండి. బొట్టు పెట్టి తల మీద చేయి పెట్టి నిమిరి పంపించేశారు. అదే ఆఖరు అమ్మతో. అమ్మగా ఇష్టమా, అమ్మ దైవంగా ఇష్టమా మీకు? అమ్మ నాకు అమ్మగాను ఇష్టము, దైవంగాను ఇష్టం అండి. దైవంగా వచ్చేటప్పటికేమో దైవంగా అన్నీ చెప్పుకొని అన్నీ చేస్తాను. అమ్మగా వచ్చేటప్పటికి ప్రతి కష్ట సుఖము చెప్పి ప్రతి చిన్న కష్టము కూడా చెప్పుకొని అమ్మని అమ్మలాగాను కొలుస్తాను. పాదాలు పట్టుకున్నప్పుడు దైవము, ఫోటో చూసినప్పుడు అమ్మ. ఎందుకంటే అమ్మకి ఫోటోలు తీసేవాళ్ళు కాబట్టి నాన్నగారు మేము ఆ ఫోటోలు కడుగుతూ ఉండేవాళ్ళం కాబట్టి ఈ ఫోటోలో ఇలా ఉన్నారు అమ్మ, ఈ ఫోటోలో ఇలా ఉన్నారు అనుకుంటూ ఫోటోలతో కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళం అన్నమాట. మీ జీవితంలో అమ్మ ఇచ్చిన ఈ అనుభూతులతో గడిపిన ఈ జీవితంతో మీరు భవిష్యత్ తరాల వారికి అమ్మను చూద్దాం అనుకునే వాళ్ళకి కానీ చూడబోయే వాళ్ళకి కానీ దీని ద్వారా మీరు ఇచ్చే సూచన సలహా సందేశం ఏదైనా ఉంటే చెప్పండి. అమ్మ సాక్షాత్తు జగన్మాత అన్నది మాత్రం నాకు రూఢి. అలాగే నా బిడ్డలకి నా మనవాళ్ళకి మా చెల్లెళ్ళ బిడ్డలకు కూడా వాళ్ళందరికీ కూడా నా గైడెన్స్లో చేతైన వరకు నేను అలాగే చెప్తున్నాను. వాళ్ళ నమ్మకాలు కూడా అలాగే జరుగుతున్నాయండి. ఇంకా ముందు తరాల కంటే మా మనవడు వాడు ఇప్పుడే మనవడు నాకు 6 సంవత్సరాల వాడు, ఇంకా వాడికి ఇది చూపించి ఇలా జేజమ్మ అని చెప్తామండి. జేజమ్మ అన్నదానికి కూడా అమ్మ డైరెక్ట్గా నేను జేజమ్మని అని నా కూతురికి చెప్పారండి. అమ్మ మనవరాలు స్వీటీ నువ్వు నాకు బామ్మవు కదా, మరి బన్నీకి ఏమవుతావు అని అడిగితే బన్నీ అంటే మా అమ్మాయిని ముద్దు పేరు బన్నీ. బన్నీ అంటే ఏమవుతుంది, బన్నీకి ఏమవుతా అంటే నేను జేజమ్మని బన్నీకి అని చెప్పారండి. అందుకని జేజమ్మ అని చెప్పడం. జేజమ్మ అంటే దైవానికి తల్లి అని, అమ్మమ్మకి అమ్మ అని 2 నిర్వచనాలు చెప్పారండి. దాంతో అప్పటి నుంచి మేము పిల్లలకు మాత్రం జేజమ్మ అని చెప్పేస్తాము. సో భవిష్యత్ తరాల వాళ్ళకి అమ్మ దైవంగా ఏం అడిగినా కూడా ఏం చేసింది జగన్మాతగా దర్శనం చేయమని చెప్పని మీ సలహా చెప్తామండి. అమ్మతో మీకు గల అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు శారద గారు. అమ్మ అనుగ్రహం మనందరిపై సదా వర్షించగలందరికై అమ్మను ప్రార్థిస్తూ జై హో మాత. జై హో మాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను